బైబిల్లో చనిపోయి తిరిగి లేచిన వారెవరో చూద్దామా? నెంబర్ 1, సారపతి విధవరాల కుమారుడు ఏలియా ప్రార్థన ద్వారా లేచాడు. నెంబర్ 2, షినేమురాలైన కుమారుడు ఎలీషా ద్వారా లేచాడు. నెంబర్ 3, ఎలీషా ఎముకలు తాకిన మృతుడు ఎలీషా సమాధి వద్ద లేచాడు. నెంబర్ 4, చనిపోయిన యాయిరు కుమార్తెను యేసుక్రీస్తు వారు లేపారు. నెంబర్ 5, నాయన పట్టణంలో విధవరాల కుమారుణ్ణి యేసుక్రీస్తు వారు లేపారు. నెంబర్ 6, లాజరుని యేసుక్రీస్తు వారు 4 రోజుల తర్వాత లేపారు. నెంబర్ 7, తబిత ప్రేతురు ప్రార్థన వలన లేచింది. నెంబర్ 8, యేసు మరణించిన తర్వాత లేచిన పరిశుద్ధులు. నెంబర్ 9, పౌలు లేపిన ఐతుక అనే యవనస్తుడు. నెంబర్ 10, యేసుక్రీస్తు తనను తను తిరిగి లేవడం. యేసుక్రీస్తు వారు శిలువపై మరణించి 3వ దినము తిరిగి లేవడం. ఇది క్రైస్తవుల విశ్వాసానికి మూలంగా ఉంది. ఆమెన్.